మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగమును ధ్యానం చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 14 నుండి 19 వచనముల వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 14-15 వచనములను చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు 4వ దినాన ఏమి సృష్టించారు అనే విషయాన్ని గమనించగలం. ఆయన 4వ దినాన సూర్య చంద్ర నక్షత్రాదులను సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ పని నిమిత్తమై వాటిని ఆయన సృష్టించారో ఆ పనిని అవి చేస్తూ ఉన్నాయి. సూర్య చంద్ర నక్షత్రాదులు దినములను సంవత్సరములను సూచించుటకై నిర్మించబడ్డాయి. ఈ దినాల్లో మనం టైంను సెల్ ఫోన్లు చూసుకుంటూ వాచ్ల ద్వారా వాల్ క్లాక్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఆ దినాల్లో నీడను ఆధారం చేసుకొని సమయాన్ని కొలిచేటటువంటి వారు, అస్తమయమును ఉదయమును ఆధారం చేసుకొని రోజులను కొలిచేటటువంటి వారు. అలాగైతే అవి వాటి పనిని సక్రమంగా జరిగిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మనం చూచినప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు గడియారంలోని ముళ్ళు 10 మెట్లు వెనక్కి తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. అది సాధారణమైన విషయం కాదు. భూమి తన చుట్టూ తాను తిరుగుచూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది సృష్టి క్రమం. గడియారంలోని ముళ్ళు 10 మెట్లు వెనక్కి తిరగాలంటే ఈ క్రమమంతా కూడా నిలిచిపోవాలి, స్తంభించిపోవాలి. భూమి ముందుకు నడవటం లేక కాలము ముందుకి నడవటం అనేది ఆగిపోవడం అంటే ఆషామాషి విషయం కాదు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఆగిపోయినప్పుడు సమయం అనేది నిలిచిపోవటం జరుగుతుంది. అదంత సాధారణమైనటువంటి విషయం కాదు. అలాగైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడు దాని మీద ఉన్నటువంటి భాగంలో పగలుంటుంది, సూర్యుడు దాని మీద లేనటువంటి భాగంలో రాత్రి ఉంటుంది, చీకటి ఉంటుంది. కాబట్టి పగటిని రాత్రిని ప్రత్యేకపరుచినట్లుగా దేవుడు ఆ జ్యోతులను 2 జ్యోతులను, పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడిని ఆయన సృష్టించాడు. మరి ఇప్పుడు గడియారంలో 10 మెట్లు వెనక్కి తిరగడం అంటే హిజ్కియాకు బాగలేనప్పుడు దేవుడు ఆ సూచన చూపించాడు కదా. యెషయా హిజ్కియా పక్షాన దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ కార్యమును జరిగించాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 8-10 వచనాల్లో ఆ విషయాన్ని మనం చూడగలం. అలాగైతే ఈ వాక్య భాగంలో మనం చదివినప్పుడు అవి దేవుని యొక్క మాటకు ఎలా లోబడుతున్నాయో మనం గమనించినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం ఆగిపోయి, సూర్యుని చుట్టూ తిరగడం ఆగిపోయి, సృష్టి ఎందు నిమిత్తమై నిర్మించబడి దానికి ఒక క్రమాన్ని దేవుడు అమర్చాడు. ఇది క్రమంగా జరుగుతున్నప్పుడు దినములు క్రమంగా ముందుకు సాగి వెళుతూ ఉంటాయి. మానవుడు టైం మీద ఆధారపడి ఎన్నో పనులను చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా నిలిచిపోవాలి అని దేవుడు చెప్పినప్పుడు హిజ్కియాకు బాగలేకుండా వచ్చినప్పుడు ఆ సృష్టి యావత్తూ కూడా ఆయన మాటకు లోబడింది. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు అన్నీ కూడా ఆయన మాటకు లోబడ్డాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, అటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులను గురించి, వాటి పనులను గురించి మనం నేర్చుకుందాం.
ఎందుకు ఈ నక్షత్రాలు? ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుట్టాడో ఆధారం చేసుకొని అతడు పుట్టినటువంటి సమయాన్ని బట్టి అతని విషయమైనటువంటి కొన్ని కార్యములను ఆ దినాలలో చక్కగా దీర్ఘదర్శులైనటువంటి వారు ముందుగానే గ్రహించి ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులకు, పుట్టినటువంటి బిడ్డ యొక్క తల్లిదండ్రులకు చెప్పేటటువంటి వారు. కాబట్టి నక్షత్రము దినములను, కాలములను సూచించేటటువంటి ఒక సూచనగా ఉంటూ ఉంది. అస్తమయము ఉదయము కలిగితే ఒక రోజు అవుతూ ఉంది. దినములను సూచిస్తూ ఉన్నాయి ఈ జ్యోతులు. అలాగైతే రెండవదిగా ఇవేం చేస్తున్నాయి? చూడండి 15వ వచనం. వెలుగునిస్తూ ఉన్నాయి, చీకటిని పారద్రోలుతూ ఉన్నాయి. ఆ తరువాత మనం చూచినప్పుడు అవి పగటిని రాత్రిని ఏలుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 2 పెద్ద జ్యోతులు, ఒకటి సూర్యుడు, రెండవది చంద్రుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు వాటికి అప్పగించిన పనిని 100కి 200% అవి సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా అవి చేస్తున్నటువంటి పనిలో లోటు మరియు లోపము కనిపించడం లేదు. హిజ్కియాకు రోగం వచ్చినప్పుడు దేవుడు చూపెట్టినటువంటి సూచన మనం గమనించగా, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో అవి దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అవి పగటిని రాత్రిని ఏలుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అవి వెలుగునిచ్చేవిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఈ సృష్టి నుండి చాలా గొప్పవిగా ఉంటాయి. ఈ జ్యోతులు ఎవరికి గుర్తుగా ఉన్నాయి అనే మాటను మనం వాక్యానుసారంగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మొదటిగా ఈ జ్యోతులు అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు ఏవైతే ఉన్నాయో ఈ జ్యోతులు అనబడినవి ఎవరికి గుర్తుగా ఉన్నాయంటే జీవవాక్యమును చేతబట్టుకున్నటువంటి దేవుని భక్తులకు గుర్తుగా ఉన్నాయి. మన చేతిలో జీవవాక్యము ఉండాలి. మన హృదయములో జీవవాక్యం ఉండాలి. మన జీవితంలో అంటే ఆచరణలో జీవవాక్యం ఉండాలి. ఇలా జీవవాక్యము కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారుగా ఉంటూ ఉన్నారు. వారికి ఇవ్వబడిన ధన్యత చూడండి. వారు ఏలికలుగా అంటే పరిపాలించేవారుగా, పగటిని ఏలుటకు రాత్రిని ఏలుటకు కదా ఆయన ఆ జ్యోతులను సృష్టించింది. అలాగే పరిపాలించేటటువంటి అధికారము కూడా దేవుని వాక్యం చేతబట్టినటువంటి దేవుని భక్తులకు, దేవుని సువార్తను ప్రకటించుతున్నటువంటి దేవుని భక్తులకు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు ఆ గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా మనం 1000 ఏళ్ల పాలనలో పాలించబోతూ ఉన్నాం. ఎంత ధన్యత ఇది! అయితే జీవవాక్యము చేతగలిగినటువంటి వారు, ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ చేతిలో జీవవాక్యం ఉంటూ ఉన్నదా? చాలామంది మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ను పట్టుకొని వెళ్ళటానికి ఒక బరువుగా భావిస్తారు. ఈ మధ్య సెల్ ఫోన్లలో వాక్యం వచ్చేసాక, బైబిల్స్ వచ్చేసాక, చాలా వర్షన్స్ బైబిల్స్ వచ్చేసాక చేతిలో బైబిల్ను మోయటానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని ఫోన్లో చూసుకుంటూ ఉన్నారు. కానీ జీవవాక్యం చేతబట్టిన వారు దేనితో పోల్చబడ్డారంటే ఆకాశ మండలంలోని జ్యోతులతో పోల్చబడ్డారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోస్తే అది మనల్ని మోస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, జీవవాక్యం మన చేత పట్టుకోవాలి. జీవవాక్యమును చేత పట్టుకోవటం మనము అదేదో అవమానకరంగా భావించకూడదు. అదేదో తక్కువ పనిగా భావించకూడదు. అదేదో నామోషిగా మనం భావించకూడదు. జీవవాక్యం చేతబట్టుకోవడం మనకు ఘనత, మనకు గౌరవం, దేవునికి మహిమ.
ఆ తర్వాత ఈ జ్యోతులు అనే మాట గురించి మనం ఇంకొక దగ్గర చూస్తాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో ఈ జ్యోతులు ఎవరికి గుర్తుగా ఉన్నాయో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. రెండవదిగా ఇక్కడ జ్యోతులు బుద్ధిమంతులతో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్తారంట. 53వ కీర్తన 1వ చరణం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. మరి బుద్ధిమంతులు ఎవరు? దేవుడు ఉన్నాడని విశ్వసించువారు, దేవుని యందు నమ్మిక ఉంచువారు, దేవునిని ఎరిగినవారు. వీరు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాట వింటున్న నీవు దేవునిని ఎరిగి ఉన్నావా? ప్రభువు గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నావా? నీ భక్తి ఏ స్థాయి వరకు ఉంది? మొక్కుబడిగా మందిరానికి వెళ్ళి రావటం వరకేనా? లేదంటే మొక్కుబడిగా ప్రార్థనలో కూర్చోవటం వరకేనా? మొక్కుబడిగా మందిరంలో పరిచర్య చేయటం వరకేనా? ప్రభు గురించి నీవెంత తెలుసుకున్నావు? ప్రభు గురించి నీవు ఎరిగినది ఎంత? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆకాశ మండలంలోని జ్యోతులు ప్రభువుని ఎరిగినటువంటి వారికి గుర్తుగా ఉంటూ ఉన్నాయి. మనం ప్రభువుని రుచి చూచి ఎరగకుండా ఉంటే ఇతరులకు మనం ప్రభువుని ఏ విధంగా పరిచయం చేయగలం? కాబట్టి మనం ప్రభువుని రుచి చూచి బాగుగా ఎరుగుట మంచిది, మేలుకరం. ఆ తర్వాత చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. రెండవ మాట, వారు ప్రకాశిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఎప్పుడు ప్రకాశించాలి? ఎక్కడ ప్రకాశించాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మన వెలుగునంట ప్రకాశింపనీయాలంట. మనుష్యుల ఎదుట అంటే మనుషుల మెప్పు కోరి, ముఖస్తుతి కోరి కాదండి. ఇక్కడ దేవుని నామ మహిమార్థమై చూచేటటువంటి మనుషులు దేవుని యొక్క నామాన్ని మహిమపరచునట్లుగా మన సత్క్రియలు మనుషుల ఎదుట చేయాలి. చూడండి, ఇలాంటి సత్క్రియలు, ధర్మకార్యములు యొప్పేలో ఉన్నటువంటి తబిత బహుగా చేసి ఉన్నట్లుగా మనం చూస్తాం కదండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయం 36-43 వచనాల వాక్య భాగం. సత్క్రియలు, ధర్మకార్యములు ఆమె బహుగా చేసి ఉంది. కాబట్టి ఆమె ద్వారా మేలు పొందిన వారందరూ కూడా ఆమె చనిపోయినప్పుడు ఆమె శవం దగ్గర నిలబడి ఏడ్చుచూ ఉన్నారు. మన జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే, చివరి దశలో నలుగురు మనుషులను సంపాదించుకున్నప్పుడు. ఈ లోకయాత్రను ముగించే నాటికి కొంతమందినైనా మనుషులను మనం సంపాదించగలగాలి, ఆత్మలను మనం సంపాదించగలగాలి. ఆ ఆత్మలు పరలోక రాజ్యంలో రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మనకు అతిశయ కారణంగా ఉంటాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఎంత సంపాదించావంటే ఇన్ని కోట్లు, ఇన్ని 100 ఎకరాలు, ఇంత బంగారం అని చెప్పేవారు ఉన్నారు. దేవుని కొరకు ఎన్ని ఆత్మలను సంపాదించావు అని చెబితే మౌనం వహించేవారు కోకొల్లలుగా ఉన్నారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనం మౌనం వహిస్తే మనకు మెప్పు కన్నా ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జ్యోతులు ప్రకాశించేవిగా ఉంటూ ఉన్నాయి. మనం ప్రకాశించాలి. అన్యజనులు మన ద్వారా మనలో ఉన్న యేసుక్రీస్తు వారిని చూచి దేవునిని మహిమపరిచే విధంగా మన సత్క్రియలు, మన సాక్ష్యం, మన వాక్యానుసారమైన ప్రవర్తన ఉండాలి అనే పాఠాన్ని ఈ జ్యోతులు, ఈ నక్షత్రములు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీ యొక్క వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నారా? మనుష్యులు ఆ వెలుగును చూచి దేవుని మహిమపరచగలుగుతూ ఉన్నారా? లేకపోతే
మన బ్రతుకును, మన ప్రవర్తనను, మన సాక్ష్యమును చూచి వీళ్ళేం క్రైస్తవులు, అసలు ఇలాంటి వాళ్ళ వల్ల యేసుక్రీస్తు వారికి అవమానం కలుగుతూ ఉంది అనేటటువంటి సాక్ష్యమును మనం సంపాదించుకుంటున్నామా? పరిశీలన చేసుకుందాం. ఆకాశ మండలంలోని జ్యోతులు నేర్పిస్తున్న పాఠాలను నేర్చుకుందాం, జీవితంలో ఆచరిద్దాం, లోపములను సవరించుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరిచి మీ నామమునకు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.